భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. భరణం ఇవ్వాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. చెన్నైకి చెందిన వైద్య దంపతులు ఓ కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులకు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన కోర్టు భర్త తన భార్యకు నెలకు 30,000 భరణం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైద్యుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బాలాజీ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వారి కుమారుడు నీట్ కోసం సిద్ధమవుతున్నాడని, అతని చదువుకయ్యే ఖర్చు 2,77,000 ఇవ్వడానికి పిటిషనర్ అంగీకరించాడని, ఇదే సమయంలో పిటిషనర్ భార్యకు అధికంగా ఆస్తులు, ఆదాయం ఉన్నాయని, ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతున్నట్లు తెలుపుతూ సంబంధిత పత్రాలను దాఖలు చేశారని తెలిపారు. కాబట్టి పిటిషనర్ తన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని, కుమారుడి చదువుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు.